నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ వేడుకలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్, మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ, జిల్లా అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న శకటాల ప్రదర్శన, పోలీస్ గౌరవవందనం జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, జిల్లాలోని ప్రజలందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగదనుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించిందని, ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం, లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడంతో భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో గణతంత్ర దినోత్సవాన్ని గొప్ప జాతీయ పండుగగా మనం జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్ర సాధనకు పోరాడిన త్యాగధనులందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ జోహార్లను అర్పిస్తున్నామని తెలిపారు. చేతుల మీదుగా పతాకావిష్కరణ అద్భుతమైనటువంటి ఘట్టం, అపూర్వమైనటువంటి ఘట్టం. జయ హో భారతంతో మనమంతా కూడా నిగదించాల్సినటువంటి శుభ తరుణం. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని గౌరవనీయులు కలెక్టర్ గారు వారి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం దగాయమానంగా కలెక్టర్ గారు వారు సందర్శించుతూ ఈ పరేడ్ సందర్భంగా కొద్దిసేపట్లో పరేడ్ కూడా చూస్తాం, ప్లాటూన్ పరేడ్స్ కూడా. ఒక అద్భుతమైనటువంటి మన క్షణాలను మనం అందరూ ఆస్వాదిద్దాం. ఆ ప్లాటూన్ తరలి వచ్చినప్పుడు మనస్ఫూర్తి 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన మీ అందరికీ మరియు జిల్లాలోని ప్రజల అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి రావడంతో భారతదేశంలో సర్వసత్తాక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా అవతరించడంతో గణతంత్ర దినోత్సవాన్ని గొప్ప జాతీయ పండుగగా మనము జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్య సాధనకు పోరాడిన త్యాగధనులందరినీ ఈ సందర్భంగా స్మరించుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను జిల్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.